వర్ధలింపు లేదు. ఇలా ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవా నన్ను చిగురింపజేయవా, నన్ను చిగురింపజేయవా. నా వెంటనే దేవుడు కత్తిరి తీసుకొస్తున్నాడు, కత్తిరి తీసుకొచ్చి కటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో దేవుడు ఎప్పుడైతే మనల్ని కత్తిరిస్తూ ప్రారంభిస్తాడో అక్కడ ఆ స్టేజ్, కత్తిరించబడిన స్టేజ్ రక్తాలు కారే స్టేజ్, మన జీవితంలో వేదన స్టేజ్, కుమిలిపోయే స్టేజ్, లోన్లీ స్టేజ్, ఏమాత్రం నన్ను ఎవరు అర్థం చేసుకున్న వారు లేరే అనే స్టేజ్. ఏంటో నా బ్రతికిలాగా ఉంది, అధికంగా ఫలించాలి, నువ్వు ఘనంగా ఎదగాలి, దేవుడు కోరేది అది. నో, డోంట్ టేక్ దిస్. గాడ్ ఇస్ సేయింగ్ ఐల్ టేక్ దిస్ రిలేషన్షిప్ ఆఫ్. నో 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 నో, యూ కాంట్. వస్తావు ఐహిక విచారములు, ధన మోసములు, అది కూడా భారమే. ఎంత క్షమించే దేవుడు, ఎంత ఓర్చుకున్న దేవుడు, ఎంత సహించుకున్న దేవుడు. పాపుల్ని ప్రేమించిన దేవుడు పాపాన్ని ప్రేమించలేదు, పాపుల్ని ప్రేమించాడు. తప్పులు చేసిన వాళ్ళని నేను తప్పు అంటే క్షమించాడండి. ఈరోజు క్షమాపణ రియల్లీ నోస్ యువర్ ఇంటెన్షన్స్, యువర్ హార్ట్, యువర్ థాట్స్, యువర్ వర్డ్స్. నీ యందు నేను ఉంటానయ్యా, నా యందు నువ్వు ఉండయ్యా, నువ్వు నా యందు ఉండటంలో నువ్వు నన్ను చెక్కు ప్రభా సమర్పించుకుంటున్నాను, నువ్వు నన్ను కత్తిరించయ్యా నేను సమర్పించుకుంటున్నాను, నువ్వు నా జీవితం మీద పని చేయ్యా. ఆరాధనలో దర్శించును వెతుకుచున్న